జాబ్ మేళా 2 జనవరిలో సక్సెస్ఫుల్ గా జాబ్ మేళాని కండక్ట్ చేసి సుమారుగా 1000 ఉద్యోగాలు ఆ రోజున అందించడం జరిగింది. సుమారుగా వందలాది కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్ ని ఇన్వైట్ చేసి ఆ కార్యక్రమం చేశాము. ఇక్కడ ప్రధానమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక జాబ్ మేళా కింద కాకుండా జాబ్ సెంటర్ కిందన, మార్గాని భరత్ జాబ్ సెంటర్ కిందన ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఎందుచేతనంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎవ్రీ 2 months కి ఒకసారి ఈ యొక్క జాబ్ సెంటర్ లో జాబ్ కల్పించడం జరుగుతుంది. వివిధ కంపెనీస్ ని ఇన్వైట్ చేస్తున్నాము. సంవత్సరానికి ఒకసారి మెగా జాబ్ మేళాని కండక్ట్ చేస్తాం. అంటే ఇది ఒక్కటి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దాలి అని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఒక వెబ్సైట్ ని కూడా marganiBharat.com అని ఒక వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేసి, అందులో డైరెక్ట్ గా స్టూడెంట్స్, యూత్ వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళు నేరుగా రిజిస్టర్ అవ్వచ్చు. 2 months కి ఒకసారి ఈ యొక్క జాబ్ సెంటర్ ఓపెన్ అవుతుంది కాబట్టి అందులో నేరుగా వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ తీసుకుని కాల్ లెటర్స్ నేరుగా తీసుకునే దానికి ఇది ఒక అవకాశం. ఇది ఒక్కటే కాకుండా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ని కూడా తీసుకురావాలి. ఒక కన్వెన్షన్ సెంటర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అయితే కానివ్వండి, సైబర్ సెక్యూరిటీకి అయితే కానివ్వండి, ఫార్మాకి సంబంధించి, బ్యాంకింగ్ సంబంధించి, ఇట్లాగా దీనికి సంబంధించిన ట్రైనర్స్ ని కూడా తీసుకుని వస్తాం. మనం జాబ్ ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, దీన్ని ఏ రకంగా మన స్కిల్స్ ని మరింత ఏ రకంగా పెంపొందించుకోవచ్చు అనే ఒక లక్ష్యంతో ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ని కూడా మోస్ట్లీ నెక్స్ట్ వీక్ తీసుకుంటాము. సో ఖచ్చితంగా స్టూడెంట్స్, ఎందుకంటే హెచ్ఆర్స్ వాళ్ళు జాబ్స్ ఇచ్చారని అంటే అందులో ఉన్న క్రీమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ని పిక్ చేస్తారు. మనం ఎప్పుడైతే మన స్కిల్స్ మనం ఇంకా డెవలప్ చేసుకుంటామో, సో ఖచ్చితంగా మన ఇంటర్వ్యూస్ ని ఫేస్ చేసి జాబ్స్ రావడానికి ఈజీ అవుతుంది. కాబట్టి మాక్సిమం ఆ యాంగిల్లో రికమెండేషన్ అనే పాయింట్ లేకోకుండా వాళ్ళ స్కిల్స్ ని ఇంకా మరింత పెంచి ఈ యొక్క లక్ష్యాన్ని ముందరు తీసుకెళ్తాము. మేము అపోజిషన్ లో ఉన్నప్పటికీ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో కనీస పక్షాన 15,000 నుంచి 20,000 జాబ్స్ కల్పించాలి. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందరికీ కల్పించాలి, యూత్ కల్పించాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇవాళ నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించిన అంశం ఏంటంటే, ఒక పాప మేము మంజీరా కన్వెన్షన్ లో జాబ్ మేళా పెట్టినప్పుడు షీ కేమ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఒక కంపెనీకి HR1 అనే ఒక కంపెనీకి ఆమె ఇప్పుడు HR కింద వచ్చింది. ఎంత ఆశ్చర్యం అనిపించిందో. నేను ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది, యూ కేమ్ టు జాబ్ మేళా కదా, సో నౌ యూ బికేమ్ HR అంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని కూడా నేను ఆమెతో చెప్పడం జరిగింది, సుష్మిత అనే ఒక అమ్మాయి. సో అట్లాగా ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ మేళా లైవ్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించబోతా ఉన్నామని కూడా తెలియదు. లాస్ట్ టైం కండక్ట్ చేసిన జాబ్ మేళాలో అటెండ్ అయ్యాను. సో నాకు జాబ్ వచ్చింది, అంటే హెచ్ఆర్ కింద వచ్చింది. సో నేను హెచ్ఆర్ కింద వచ్చింది. హెచ్ఆర్ కూడా మార్గాని భరత్ గారు ప్రొవైడ్ చేశారు జాబ్ మేళాలో, అందులో అటెండ్ అంటే సేమ్ అదే మళ్ళీ అయిన దానికే మళ్ళీ హెచ్ఆర్ కింద రావడం చాలా గ్రేట్. నాది వచ్చేసరికి అవునండి. అంటే రియలిస్టిక్ గా వస్తున్నాయి, అంటే ఫేక్ కాదు, రియలిస్టిక్. ఎందుకంటే నేనే కదా జాయిన్ అయ్యాను.